హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. అక్కకి బిర్యానీ క్రేవింగ్స్ అవుతున్నాయి అని చెప్పేసి మేమైతే బిర్యానీ వేయడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే రైస్ స్టవ్ మీద పెట్టేసినాం. దాని తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం. దీంట్లో మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ రసం, పుదీనా, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని దాని తర్వాత దాని మీదకి వెళ్ళి 70% కుక్ అయిన రైస్ని మనం వేసుకొని ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. మంచిగా కుక్ కావడానికి ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఇట్లా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దాని తర్వాత మా దగ్గర ఫుడ్ కలర్ అప్పుడు లేకుండే ఇంకా మేమేం చేసినామంటే పాలల్లో ఇట్లా పసుపు కలిపేసి ఇట్లా మీదకి వెళ్ళేసినాం. ఇది కొంచెం హెల్దీ వే అని కూడా అనొచ్చు. దాని తర్వాత ఇట్లా బిర్యానీ దమ్కి పెట్టేసినాం. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దాని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 40 మినిట్స్ కుక్ చేయాలి. మంచి స్మెల్ వస్తుంది. ఎంత స్మెల్ వస్తే అంత మంచిగా కుక్ అయినట్టు. మాదైతే మస్తు స్మెల్ వచ్చిండే. దాని తర్వాత ఇట్లా కలుపుకొని సర్వ్ చేసుకున్నాం. మస్తు అంటే మస్తు టేస్టీ అయింది మా బిర్యానీ.